నిన్న జరిగినటువంటి ఈ యొక్క హైడ్రా కూల్చివేతలో మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కూడా డిమాలిషన్ చేయడం జరిగింది. అది పూర్తిగా అంటే ప్రభుత్వ ల్యాండ్‌ని మీరు మ్యానిపులేట్ చేసి కబ్జా చేసి కన్‌స్ట్రక్షన్ చేపట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? నేను ఏ మ్యానిపులేట్ చేయలేదండి. ఏ కబ్జా చేయలేదు. అది నేను చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తి. ఇది 2003లో మేము తొలుత అగ్రిమెంట్ అయ్యాం. వెంటనే దానికి కాంపౌండ్ వాల్ కట్టుకున్నాం. అప్పుడున్న మా అగ్రిమెంట్‌ని అనుసరించి 2025 మార్చి 31వ తారీఖున మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. తర్వాత 2025 మేము ఎప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్న కొద్ది రోజులకే మ్యూటేషన్కి అప్లై చేసాం. మ్యూటేషన్ మాకు వెంటనే ఒక 6 మాసాలు 7 మాసాలకు మ్యూటేషన్ అయింది. ఆ తర్వాత కొద్ది మాసాల తర్వాత అప్పటి జాయింట్ కలెక్టర్ శేషాద్రి గారు మా మ్యూటేషన్ని సుమోటోగా తీసుకొని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పుడు ఆయన దాంట్లో ఏం పెట్టారంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఈ భూములు మిగులు భూములు ఎక్సెస్ అని చెప్పి మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదే CS 14లో ఉన్న అదర్ సర్వే నెంబర్స్ ఇది 77, 78 మాది 79 అనుకోండి, 80, 81 సర్వే నెంబర్లన్నీనేమో ఎవరు అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరైజ్ చేసుకోవాలి. అందరూ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. కోర్టుకు అప్పీల్కి వెళ్ళి మ్యూటేషన్ క్యాన్సిలేషన్ చెల్లదు అని చెప్పి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. నేనేం చేశాను, ఇప్పుడు LRS స్కీమ్లో ఉన్నట్టు లేదా BRS స్కీమ్లో ఉన్నట్టు అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ జరుగుతూ ఉంది. నేను వెంటనే స్కీమ్ ఉంది కదా ఇదంతా గొడవ అంతా ఎందుకని చెప్పి నేను అర్బన్ ల్యాండ్ సీలింగ్కి ఇదయ్యి మ్యూటేషన్స్ ఇది చేసి మనం డబ్బు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నామండి. అప్పుడు నేను 2006 ప్రాంతాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్కి వేస్తే 2008 మొదట్లోనో 7 చివరిలోనో మాకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ టోటల్ ప్రాపర్టీకి చేయటం జరిగింది. తర్వాత నాకు కరెక్ట్ గుర్తులేదు, ఇప్పుడు మా వాళ్ళు రెడీ చేస్తారు. 2012, 13 ప్రాంతాల్లో గవర్నమెంటు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ భూములకు సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషను హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాని మీదట నేను గవర్నమెంట్కి ఒక పిటిషన్ పెట్టుకున్నాను. ఇది ఒక పక్క నాకు రెగ్యులరైజ్ చేశారు, భూములు నా ఆధీనంలో ఉన్నాయి. అప్పీల్కి వెళ్ళినప్పుడు మా సర్వే నెంబర్ కూడా ఇంక్లూడ్ చేశారు, ఇట్లా చేయకూడదు, మా సర్వే నెంబర్ డిలీట్ చేయండి, ఎందుకంటే మీరే మాకు రెగ్యులరైజ్ చేశారు, మా దగ్గర ఫీజు కట్టించుకున్నారు అని చెప్పి నేను చేస్తే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక ఆర్డర్స్ ఇష్యూ అయినాయండి. మనం ఈ భూమిని అర్బన్ ల్యాండ్ సీలింగు రెగ్యులరైజ్ చేసాం, కానీ పదే మనం ఎక్కడైనా అప్పీల్కి వెళ్ళినప్పుడు ఈ భూమిని కూడా వెళ్తా ఉన్నాం, దీన్ని మినహాయించి మిగతాయి చూసుకోండి, మీ రికార్డ్స్ అని అప్డేట్ చేసుకోండి అని చెప్పి అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది. తదనంతరం అసలు ఈ 2003 నుంచి మేము కొన్న తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వాధికారి వచ్చి దీని మీద ఏ రకమైన వివాదం చేయలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రొహిబిటరీ లిస్టులో సర్వే నెంబరు CS 14లో ఉన్న హఫీజ్పేట భూములన్నింటిని పెట్టినట్టుగానే మాది కూడా పెట్టారు. మేము అప్పటి కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మాకున్న రెగ్యులరేషన్లు చూపిస్తే వాళ్ళు ఎమ్మటే డిలీట్ చేయటం.